దసరా అంటేనే తెలంగాణలో సుక్క ముక్క. అదేవిధంగా ఈ తెలంగాణలో దసరా సందర్భంగా మన అగ్రోస్ పంపిణీ వారు ఒక లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. అదేంటో వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఈ లక్కీ డ్రా ఏంటి, అసలు బహుమతులు ఏంటి? బహుమతులు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 10 కిలోల మేకపోతు పెట్టినాం. సెకండ్ ట్రిప్ వచ్చేసి మన అండ్ ఫుల్ బాటిల్ బెటర్ స్పైడ్. మూడోది వచ్చేసి మన ఒక కేసు బీలు పెట్టినాం. నాలుగోది నాటుకోలు 2, రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్ లాస్ట్ ప్రైజ్ 5వది. అది ఇది మాకు ఛాన్స్ అనేది వేరే బయట ఇంతకుముందు చేసి ఉండే వేరే విలేజ్లల్లో, వాళ్ళని చూసి మనం కూడా ఒకసారి పెడితే ఎట్లుంటుంది అని చెప్పేసి పెట్టడం జరిగింది. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంతవరకు ప్రజలకి ఇలాంటి డ్రా అనేది ఎవరు చెప్పలేదు, ఇంతవరకు ఎవరు చూడలేదు. మనం ఫస్ట్ టైం పెట్టినా కాబట్టి కొంచెం స్పందన అనేది ఓకే బెటర్ మంచిగా ఉంది. ఇంతవరకు అయితే మనకి ఒక 200 నుంచి 250 టోకెన్లు రావడం జరిగింది. ఈ సందర్భంగా బతుకమ్మ అండ్ దసరా సందర్భంగా ఇలా డ్రా నిర్వహించడం జరుగుతుంది. ఏ రోజు డ్రా తీస్తారు, అది ఎలా తీస్తారు? అక్టోబర్ 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. మన పంతినాకు రైస్ కేంద్రం ముఖాన్ని లైక్ డ్రా చేయండి. ఇప్పుడు కొత్తగా కూపన్లు తీసుకోవాలనుకుంటున్న వారి కోసం మీరు చెప్పేది? కాకుండా బయట విలేజెస్ కూడా ఒక 100 రూపాయలు కట్టించుకొని టోకెన్ ఇస్తున్నాం వాళ్ళకి. ఆ టోకెన్ కూడా మనం వాళ్ళే బాక్స్లు ఇస్తారు మన దగ్గరలో. ఆ బాక్స్ నుంచి మనం 1వ తారీఖు తీయడం జరుగుతుంది. 100 కొట్టు మేకన్ బట్టు అనే ఈ లక్కీ డ్రాలో అన్న ఇప్పుడు లక్కీ డ్రా రాపిచ్చారు, కూపన్లు రాపిచ్చారు. ఒకసారి అడుగుదాం. అన్న, ఎన్ని రాపిచ్చారు? 2 టోకెన్లు తీసుకున్నాం, 2 రాపించాం. ఎందుకు? లక్కు గ్లాస్ రాదా, అందరూ అదృష్టం పరీక్షించుకుందామనే ఉద్దేశంతో 1, 2, 3, 4 అట్లా రాపిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలాగానే సక్సెస్ అయితే వచ్చేసరికి ఇంకా చాలా పెద్ద ఎత్తున చేస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. ఏ పండుగ అయినా తెలంగాణలో అయ్యేది తాగడం, తినడం, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఆ రోజు ఎంజాయ్ చేయడం ఉంటుంది. అందుకే తెలంగాణలో ఏ పండుగ వచ్చినా అదొక వేరే లెవెల్ ఎంజాయ్మెంట్తో చేస్తారు. ఇలాంటి ఆఫర్లు ఇంకా ప్రజలకి ఒక ఉత్సాహం ఇచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఈ అన్న అయితే అప్పుడే మనం ఉన్నప్పుడు రాశారు, ఇలా ఉంటుంది.